దేవుని తెలుసుకునే మార్గమే పరమాత్మలో ఏకమవడానికి తెలుసుకునే దారి. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంతా చదువుకుంటే దేవుడితో ఏకమవడానికి చాలా దగ్గర అవుతాం. గురువుగా చెప్పిన మాటలన్నింటినీ పాటిస్తే యోగాన్ని చెబుతాను. 16వ శ్లోకమైన కూటస్థోక్ష ముఖ్యతే. ఈ ప్రపంచంలో 3 రకముల మనుషులు ఉంటారు. పురుషులు వారు ఎవరంటే క్షర పురుషులు, అక్షర పురుషులు, ఉత్తమ పురుషులు. క్షర పురుషులు అంటే నశించిపోయే ఈ దేహాన్ని అభిమానించేవారు. వారికి ఇష్టమైన బంధువులు కానీ, బంధాలు కానీ, ఆహారం, అన్ని రకాల అలవాట్లని ప్రేమించేవారు. ఈ దేహాభిమానం ఎప్పటికైనా నశిస్తుంది, ఇలా పోషించడం. అది ఆత్మాభిమానంగా మారుతుంది. వారిని అక్షర పురుషులు అంటారు. ఈ అక్షర పురుషులు ఎట్లాంటి వారంటే మనసు చెప్పింది తప్ప వేరే మార్గంలో వెళ్ళరు. మనసు ఏం చెప్తుంది? ఆహారం మంచిది తినాలి, బాగా పోషించుకోవాలి, బంధుమిత్రుల మీద ప్రేమ, వీటన్నిటినీ తొలగించుకొని మనం దేవుని ఐక్యం చెందాలంటే మనం ఉత్తమ పురుషులం కావాలి. ఉత్తమ పురుషులు అంటే ఏమీ అవసరం లేకుండా బయట అంటే ఆహారం ఎప్పుడైనా కట్మాంగర రమణ కృష్ణ అంటే ఎక్కువ ఉప్పు, కారం, స్పైసెస్ ఎక్కువ తినకుండా మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనం మంచి సత్వగుణం పెరిగినాం. ఇప్పుడు పెద్దయిన వాళ్ళు అందరూ మ్యాక్సిమం తమో రజోగుణాల్లో ఉంటారు. మ్యాక్సిమం గురువుగా వాళ్ళైతే సత్వగుణానికి చెందిన వాళ్ళు. మనం రజసుగుణం అంటే మన ఫ్యామిలీ మనం తప్ప వేరే ఉండదు. అలాంటి గుణాన్ని తగ్గించుకోవడానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ఎవరైనా చెప్పేవాళ్ళు, ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు? మాధవి, వెంకటలక్ష్మి వాళ్ళు. మరి నేను మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. 12, 20 అయింది. 1 గంటల భోజనానికి సుమారు చూసి కొన్ని శ్లోకాలు ఇప్పుడు చెప్తాను. తర్వాత భోజనాలు అయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని శ్లోకాలకి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ యోగానికి ఇంకొక పేరుంది, ప్రసాద యోగం అని కూడా. పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే పరమాత్మను చేరుకునే యోగం. ఇంకొక పురుషోత్తమ ప్రాప్తి యోగము అట్లనే ప్రసాద యోగము అని కూడా ఇంకో పేరు ఒకటి పెట్టారు. ప్రసాదం అంటే ఆహారం లేదా గురు ప్రసాదం లేదా భగవత్ ప్రసాదం. అయితే మిగిలిన ప్రసాదాలన్నీ కూడా ఏమంటే అవి ఎన్నిసార్లు తిన్నా అక్కడ అవుతానే ఉంటుంది మిగిలిన ప్రసాదం. కానీ ఈ ప్రసాదం మాత్రం జీవితంలో ఒక్కసారి తింటే చాలు, ఎవరి వాళ్ళకి ఆకలి వేయనంత ఇదిగా ఉంటుంది. ఇది మైకు ఎంత సౌండ్ తక్కువ. ఈ ప్రసాదం కూడా గురువు గారి సమక్షంలో ఈ ప్రసాదం స్వీకరిస్తే ఇక మళ్ళీ ప్రసాదం స్వీకరించాల్సినటువంటి అవసరమే లేదు అని వ్యాఖ్యానం చేశారు. ఇది ఈ భగవద్గీతకు ఉన్నటువంటి 18 మెట్లలో ఇది 15వ మెట్టు. 14 మెట్లు దాటాక 15వ మెట్టు. ఇందాకే చెప్పుకున్నాం. మళ్ళీ ఇది దాదాపు ఆఖరు బోధ భగవద్గీతలో ఉంటుంది. ఆఖరుగా అంటే దీని తర్వాత అంతగా చెప్పుకోదగిన బోధ ఇందులో రాలేదు. ఒక ఉపమానం ద్వారా మనకు ముఖ్యమైనటువంటి బోధన అందించే చేశారు. ఆ ఉపమానం ఏంటి అంటే మానవులకు చెట్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సాంప్రదాయంలో చెట్లను పూజించేటటువంటి ఆచారం ఉన్నది అనేటటువంటి సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన గారు కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఒక కఠోపనిషత్తులో దీని మూలం ఉంది. ఉపనిషత్తులన్నిటినీ కూడా గ్రైండ్ చేసి దాని సారాంశాన్ని మనకు భగవద్గీతగా అందించాడనమాట. అయితే ఏ శ్లోకం అంటే కఠోపనిషత్తులో
అశ్వత్థ సనాతన తదేవ బ్రహ్మ తదేవ శుక్రం అని ఒక శ్లోకం. తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవ తదేవ అమృత ఉచ్యతే అనే శ్లోకం. దాని ఆధారంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని దాన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలను చెప్పాడు. అంటే ఒక వృక్షాన్ని, అంటే వృక్షం తల్లకిందులైనటువంటి వృక్షం తల్లకిందులు ఉన్నటువంటి వృక్షం అన్నమాట. తల్లకిందులు ఉన్నటువంటి వృక్షం అంటే ఏంటి అంటే, మామూలుగా ప్రతి వృక్షానికి కూడా కనపడే భాగం కొంత, కనపడని భాగం కొంత ఉంటాయి. కనపడనిది వేరు భాగం, కనపడేది వృక్షం కాండము కొమ్మలు రెమ్మలు. ఇక్కడ మూడులో ఏంటి అంటే చెట్టు తల్లకిందులు ఉన్నటువంటి చెట్టు అంటే పైన ఉన్నటువంటి మూలం అంటే వేరు పైకి ఉంది. అంటే వేరు ఈ సృష్టికి బ్రహ్మమే వేరు, పరమాత్మయే వేరు. ఆ పరమాత్మ పైన ఉన్నాడు అన్న అర్థంలో ఆ పరమాత్మ నుంచే మరి అవ్యక్తము మహత్తు మాలంకారము పద్ధతన్మాత్రలు పంచమహాభూతాలు అఖిలం జగత్తు ఏర్పడైనటువంటి ఒక సూచనగా ఈ ఊర్ధ్వంగా పైన పరమాత్మ ఉన్నాడు, కింద లోకాలు వ్యాపించి ఉన్నాయి అని ఆ పరమాత్మను వేరు భాగంగా చెప్పడం ఊర్ధ్వంగా శాఖలన్నీ కూడా కిందకు ఉన్నాయి. ఏషో అశ్వత్థ సనాతన. సనాతన అంటే ఎంతో కాలం నుంచి, ఇది అనాది కాలం నుంచి సంసారం కొనసాగుతూ ఉన్నది. అయితే అశ్వత్థ అంటే అని చెప్తూ అవ్యయము అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో కూడా వాడటం. అయితే అవ్యయము అంటే ఏంటంటే నశించనిది అని ఒక అర్థం. అశ్వత్థము అంటే నశించేది అని అర్థం. నశించేది నశించనిది అనేటటువంటి రెండు అర్థాలను ఊర్ధ్వమూల మధుశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం అవ్యయం అంటే ఒక వస్తువుని ఉందనన్నా చెప్పాలి, లేకపోతే ఇంకే చెప్పాలి, లేదనన్నా చెప్పాలి. నీకు ఏదన్నా మాట నీకు ఇది వచ్చా అంటే వచ్చానన్నా చెప్పాలి, రాదనన్నా చెప్పాలి. కానీ ఉంది లేదు, వచ్చు రాదు అని చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ ప్రపంచాన్ని వహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థం అవ్యయం అంటే నశించేది అని ఒక అర్థం, శాశ్వతంగా ఉంటుంది అని ఒక రెండు అర్థాలతో ఈ ప్రపంచాన్ని బోధించాడు. ఇది ఎలా కుదురుతుంది? నశించేది అన్నా చెప్పాలి, నశించదన్నా చెప్పాలి. కానీ ఇక్కడ నశించుకోండి, నిరుడు ఒక చెట్టు ఉందట, ఏడు కూడా అక్కడే ఉంటుంది చెట్టు. కానీ ఆ ఆకులు కొమ్మలు అవే ఉంటాయి. ఆకులు పూలు కాయలు మారుతాయి కదా. చెట్టు ఉందా లేదా? చెట్టు ఉంది. ఆకులు కొమ్మలు అయ్యేనా? కాదు. లేదు, మన ఇంటి ముందర మన ఊరు పక్కన ఒక ఏరు ప్రవహిస్తూ ఉంది. ఆ ఏటి దగ్గరికి వెళ్ళాం. నీరు ఏరుంది, కానీ నిన్నటి నీళ్ళు వాడుతున్నాయా? నిన్నటి నీళ్ళు వాడుతున్నాయా? లేవు కదా. లేదు. అంటే ఏరుందా లేదా? ఏరుంది. ఏట్లో నీళ్లు అయ్యేన్నాయా? లేవు. అంటే ఏరుగా శాశ్వతము, నీరుగా శాశ్వతం. చెట్టుగా శాశ్వతము, ఆకులు కొమ్మలుగా అశాశ్వతం. లేదు ఇంకొక ఊరు, ఇంకొకటి మంచిగా అర్థం కావాలంటే, ఖమ్మం ఉంది, 10 ఏళ్ల కింద ఉంది, ఈ ఏడు ఉంది. ఖమ్మం ఉందా? 10 ఏళ్ల కింద కూడా ఖమ్మం ఉందా? ఈ ఏడు కూడా ఉందా? కానీ ఆ ఇళ్ళు కానీ రోడ్లు కానీ 10 ఏళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయా అనే మాట చెప్పడం. అగస్త్య ఊర్ధ్వం ప్రసృతస్తస్య శాఖాః గుణ ప్రవృత్తాః విషయ ప్రవాహాః అగస్త్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే.
ఈ చెట్టులో ఇంకొక సందర్భం, ఇంకొక ప్రత్యేకత చెప్పారు. ఏంటి ప్రత్యేకత అంటే, చెట్టు మరి కొమ్మలు మామూలుగా మన సాధారణ వృక్షం కొమ్మలు అడ్డం వ్యాపిస్తూ ఉంటాయి, కానీ ఈ చెట్టు యొక్క కొమ్మలు అడ్డం వ్యాపిస్తూనే కిందకు పైకి వ్యాపిస్తూ ఉంటాయి. అధస్థ ఊర్ధ్వం ప్రసృతస్తస్య శాఖాః అంటే కిందకు పైకి దీని యొక్క కొమ్మలు వ్యాపిస్తాయి. అంటే ఏంటంటే ఈ సంసారంలో ఉన్నటువంటి వారు కింద కర్మలు చేసి వాటిని అనుభవించడానికి పైలోకాలకు పోతారు. పైలోకాలలో ఆ కర్మను అనుభవించాక మళ్ళీ కింది లోకాలకు వస్తారు. కింద నుంచి పైకి, పైలోకాల నుంచి కిందికి, కింది లోకాల నుంచి పైకి ఈ జీవుడు రాకపోకలు సాగిస్తూ ఉంటాడు అని చెప్పడానికి కర్మానుబంధిని మనుష్యలోకే. వీళ్ళందరూ కూడా కర్మకు బందీ అయి అగస్త్య పూర్వం అంటే కిందకు పైకి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే పుణ్యం పాపం అట్లాంటివి చేస్తూ ఉంటారు, స్వర్గానికి పోతూ ఉంటారు. మళ్ళీ స్వర్గంలో పుణ్యం క్షేమించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ పైకి కిందకి వీళ్ళు తిరుగుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థం కావడానికి అధస్థ ఊర్ధ్వం ప్రసృతస్తస్య శాఖాః గుణ ప్రవృత్త విషయ ప్రవాహ అంటే గుణ ప్రవృత్త అంటే గుణములే వీటి యొక్క కొమ్మలు, గుణములే వీటి యొక్క విషయ ప్రవాహ విషయములే చిగురు. మనము గుణములు సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఆధారంగా మనం ఏవైతే కర్మలు చేస్తూ ఉంటాయో ఈ కర్మల వలన అంటే చెట్టు వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. గుణములే కొమ్మలు, విషయములే చిగురు, విషయ వాసనలే నీరు. విషయ వాసనలే చెట్టుకు ఏం చేయాలి? నీళ్లు పోస్తేనే కదా పెరిగేది. అట్లానే మనకి విషయ వాసనలు, విషయ వాసనలు అంటే మనకు ఉండేటటువంటి సంస్కారాలు. మనం చనిపోయేటప్పుడు మనకు మనసులో ఏ సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలను బట్టి మళ్ళీ మనకి ఇంకో జన్మ వస్తుందని ఉంటుంది కదా. అందుకని విషయ వాసనలు లేకపోతే వాసన సంస్కారాలు వీరైతే, విషయ వాసనలు చిగుళ్ళైతే, అట్లానే సత్వరజస్తమో గుణాలు కొమ్మలుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చెట్టు దేనివల్ల పెరుగుతూ ఉంది? విషయ వాసనల వల్ల, విషయాలను జ్ఞానేంద్రియాలతో గ్రహించడం వల్ల, అట్లానే గుణములను ఆశ్రయించి గుణములకు సంబంధించినటువంటి కర్మలను చేయడం వల్ల. ఇందులో దీని ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ శ్లోకంలో గుణములను తగ్గించుకోవాలి. తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణం నుంచి విశుద్ధ సత్వానికి మారినట్టయితే కొమ్మలు పెరగడం ఆగిపోతుంది. మరి విషయాలు అనేటటువంటి చిగుళ్ళు విషయాలను అనుభవించడం ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి విషయాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు ఆ అనుభవమే ఇంకా చెట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకని విషయ వాసనలను మనము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందాక వారసత్తులు గారు అన్నారు కదా, ఏమన్నారు అంటే మరి వైరాగ్యం ఉంది అనే మాట అన్నారు కదా. అందుకని విషయాల పట్ల మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం అని చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యమైన సారాంశం ఏంటి అంటే గుణములను సంస్కరించుకోవడం, విషయాలను అనుభవించడంలో జాగ్రత్త వహించడం, అట్లానే వాసనలను అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు పోయేటటువంటి వాసన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం ఈ శ్లోకము చెప్పడం జరుగుతుంది. నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నచాది నచ సంప్రతిష్ట
పరమాత్మ మనకి లభ్యమవుతాడు. ఇది మనకు పరమాత్మకు అడ్డంగా ఈ సంసార వృక్షం ఉంది. రోడ్డుకి అడ్డంగా పడాలనుకోండి చెట్టు, ఆ చెట్టు ఏం చేయాలి? మరి చెట్టు లేపితేనే కదా అవతల దారి మనకి సాగేది. అవతలం పరమాత్మ ఉన్నాడు, యువతలో మనం చెట్టు అడ్డం వచ్చింది. అప్పుడు ఈ చెట్టుని ఏం చేయాల్సి వచ్చింది అంటే దాన్ని అసంగ శస్త్రం చేత, గొడ్డలి చేత ఖండించాలి. గొడ్డలి అంటే లేదా కత్తి, గొడ్డలి లేదా కత్తి. కత్తి ఎలా ఉండాలి? పదునుగా ఉండాలి. ఇది చెట్టు ఎలాంటిది? చాలా వేళ్ళు ఊడుకొని చాలా లోతుగా వ్యాపించి చాలా బలంగా ఉన్నది చెట్టు. ఈ బలంగా ఉన్న చెట్టు కొట్టడానికి ఏం చేయాలి? నీ దగ్గర ఉండాలి, కత్తి ఉండాలి. ఈ కత్తి ఎలాంటిది? కత్తి పలచగా ఉండి దీన్ని పట్టుకున్నవాడు కనుక వీక్గా బలహీనంగా ఉంటే వీడా చెట్టును వీడే కొడతాడు. కత్తి బలంగా ఉండాలి, వీడి దగ్గర దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. నేను ఈ మాయను జయించాలి, ఈ వృక్షాన్ని అంటే ఈ నాకు అడ్డుగా, పరమాత్మకు నాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ అవరోధాన్ని నేను ఛేదించాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. ఆ దృఢమైనటువంటి సంకల్పం పేరే అసంగ శస్త్రం, నాన్ అటాచ్మెంట్, లేదా దీని పేరే వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని అనుభవించే దానితో చెట్టుని ఖండించదలుచుకున్నప్పుడు వీడి దగ్గర ఇంకేముండాలి? గట్టి పట్టుదల ఉండాలి. ఇప్పుడు కత్తి చాలా బరువు ఉందనుకోండి, వీడికి బలమే లేకపోతే దాన్ని వాడే పట్టుకుంటాడు, వీడే కొడతాడు ఆ చెట్టుని. అందుకని వీడి దగ్గర బలం ఉండాలి, కత్తి పదులు ఉండాలి, మళ్ళీ ఒక దృఢమైనటువంటి సంకల్పం కూడా. నేను ఈ జన్మలోనే మోక్షం పొందాలి, నేను మళ్ళీ ఈ మానవులకు వస్తుందో రాదో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తాను. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే నువ్వు ఈ లోకంలోకి వచ్చింది, నువ్వు ఈ లోకంలోకి వచ్చింది పరమాత్మను తెలుసుకోవటం కొరకే. కృతకృత్యస్య భారత ఉంటుంది ఆకర్షణలో. అసలు మనం ఈ లోకంలోకి వచ్చింది ధనం సంపాదించడానికి కాదు, పొలాలు సంపాదించడానికి కాదు, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి కాదు. వాటన్నిటినీ ఇక్కడనే వదిలిపెట్టిపోతున్నాం. మనతో ఏదైతే పరమాత్మ ఉందో ఆ పరమాత్మాన్ని తెలుసుకొని ఆ పరమాత్మలో లీనమయ్యేటటువంటి విధానాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ఈ జన్మకు వచ్చినటువంటి పని పూర్తి అయినట్లు. కృతకృత్యస్య భారత, లేకపోతే నీ పని పూర్తి కానంటే అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నాన్ అటాచ్మెంట్, దీనికి సంబంధించి మనకి 5వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా చెప్పాడు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతే న స పాపేన ఆత్మపత్ర వివాంబస. నీవు చేసేటటువంటి కర్మలను పరమాత్మకు అర్పించి చేసినట్లయితే ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితము నీకు అంటదు. తామరాకు మీద నీటి పొట్టు అంటనట్టుగా, నాలుక మీద జిడ్డు అంటనట్టుగా, ప్రతిబింబం యొక్క రూపము అద్దమునకు అంటనట్టుగా, కుమ్మరి పురుగు బురద అంటనట్టుగా నీవు ఈ కర్మ చేసినా కూడా ఆ కర్మ అంటకుండా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అసంగము, నాన్ అటాచ్మెంట్, అంటే పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మలను చేయడం, వైరాగ్యాన్ని అవలంబించడం ద్వారా నువ్వు ఈ సంసారం అనేటటువంటి వృక్షాన్ని ఖండించగల అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ సంసార వృక్షం ఎప్పుడు మొదలైందో, దాని మధ్య ఎప్పుడో, దాని అంతం ఎప్పుడో మనకు తెలియదు. సున్నా ఒకళ్ళు గీశారండి, సున్నా చుట్టూ చుట్టారు, సున్నా గీశారు పరంగా. సున్నా ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి అంతమైందండి ఎవరు చెప్పలేదు. సున్నా ఇట్లా రాస్తూ ఉంటే సున్నా రెండు కలుస్తాయి. సున్నా ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది ఎవరు వల్ల చెప్పడం ఎలా కాదు. ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అంతముందో ఎవరికి కూడా
నుంచి బయటపడే ఉపాయం భగవద్గీత మనకు అందించింది. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే సంసారం నుంచి బయట పడవచ్చు. ఇక ఏమైంది? చెట్టు కొట్టావు, చెట్టు ఇప్పుడు ఏమైంది? రోడ్డుకి అడ్డం పడదు, రోడ్డు బ్లాక్ అయింది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? చెట్టు యువతల నువ్వున్నావు, చెట్టు అవతల పరమాత్మ. ఇప్పుడు ఈ చెట్టు తీసేయాలి కదా, తొలగించాలి కదా. కొట్టడం కొట్టావు, మళ్ళీ ఇద్దరు ముగ్గురు పిలిచి దీన్ని పక్కన పడేయాలి కదా. ఎందుకు? అవతల పరమాత్మ ఉన్నాడు కాబట్టి. తత్పదం తత్పరమార్గితవ్యం అంటే ఆ పరమాత్మను చేరుకోవాలి కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి. తర్వాత తమేవ చాత్యం పురుషం ప్రపద్యే అంటే ఏంటంటే ఈ సృష్టికి మూల కారణమైన వాడెవడో అతడిని మనము శరణు వేడుకోవడానికి. తత్పదం తత్పరమార్గితం యస్మిన్ గత్వా న నివర్తంతి భూయః. అక్కడికి వెళితే మళ్ళీ మనం జన్మలకు రాకుండా ఉంటాం కాబట్టి. అసలు దేవుడు ఎందుకు కావాలి అంటే, దేవుడు ఎందుకు కావాలి మనకి అంటే, ఆ దేవుడిని తెలుసుకుంటే, ఆ దేవుడు నాకు తండ్రి అని తెలుసుకుంటే, ఆ దేవుడిలో మనం కలిసిపోతే మళ్ళీ మనము జన్మలెత్తే అవకాశం లేదు. ఒక్కసారి మీరు సుఖంగా పడుకొని ఆలోచించండి, ఈ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? కోడలు తిట్టినాడు, కొడుకు అరిసిన్నాడు, ఈ చుట్టుపక్కల వాడు దండయాత్ర చేసినాడు, మనకి డబ్బులు వచ్చే డబ్బులు లేనాడు. లేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడనమాట. అనిత్యం అసుఖం లోకం, ఇది అనిత్యము అసుఖం. సుఖం కూడా లేదు ఇంట్లో. మీరు అనుకుంటున్నారు సుఖం ఉందని, కానీ సుఖం తక్కువ, దుఃఖంతో కూడుకుని ఈ సుఖం ఉంటుంది. అనిత్యము సుఖం లోకం ఇమం ప్రాప్య వదస్వ మామన్నాడు. యస్మిన్ గత్వా న నివర్తంతి భూయః తమేవ చాత్యం పురుషం ప్రపద్యే అంటే ఆ పరమ పురుషుడిని మనం శరణం వేడుకోవాలి. యత ప్రవృత్తి ప్రసృత పురాణి అంటే ఏ పరమాత్మ నుంచి, ఏ అనాది అయినటువంటి పరమాత్మ నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చిందో మనం చెప్పుకుంటాం కదా. ఆ పరమాత్మ నుంచి ఈ సృష్టి వచ్చిందని ఇందాక కూడా అనుకుంటాం కదా. బ్రహ్మం నుండి అవ్యక్తము, మార్పు, మాదాంగారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మళ్ళీ పంచభూతాల్లో పృథ్వీ ఋతు నుంచి ఆహారం నుంచి జంతువులు, ఇవన్నీ కూడా అనుకున్నాం కదా. ఎక్కడ ఏ పరమాత్మ నుంచి అయితే ఈ సృష్టి వ్యాపించిందో ఆ పరమాత్మను చేరుకోవాలంటే ఈ చెట్టు ఎత్తేయాలి, ఈ చెట్టును లేపేయాలి. ఈ చెట్టు లేవాలి అంటే నువ్వు ఈ గుణాలు కలిగి ఉంటే, నువ్వు ఈ పక్కన చెప్పబడేటటువంటి 5వ శ్లోకంలో ఉండే గుణాలు కలిగి ఉంటే నువ్వు మంచోడివి కావాలి. మంచోడివైతే మాయ అంటావు, మంచోడివైతే మాయ అంటావు. ఏంటంటే అడిగిపోతున్నావు దేవుడి దగ్గర పోతున్నా అంటే మంచోడు అప్పుడు. అదే మాయ ఉందనుకో, నీ దగ్గర ఈ గుణాలు నేనుకో, అవన్నీ కూడా నీకు అంటున్నాం. అహంకారం అంటే తప్పక రూపాయి పెరిగితే ఏడుందన్నట్టు ఉండకూడదు, అంతే కదా. అహంకారం ఉండకూడదు, అభిమానం, నేనే మునగాడిని అనేటువంటి అభిమానం కూడా ఉండకూడదు. నిర్మాణ మోహ చిత్తసంగ దోష, అసంగం ఉండాలి. ఇందాక అనుకున్నగా అటువంటి సంగము లేకుండా ఉండాలి. సంగము లేకుండా ఉండడం అంటే అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. అంటే అసక్తి నరవిశ్వంగ పుత్ర దారా గృహాలు, గృహము మొదలైనటువంటి వాటి పట్ల అసంగం అంటే నాన్ అటాచ్మెంట్ ఉండాలి. దీన్ని ధనేషణ, దారేషణ, పుత్రేషణ అని కూడా వేరే రూపంలో చెప్పారనమాట. అందువల్ల చిత్తసంగ దోషంగా తలుచుకోవడం అంటే ఏంటి? తలుచుకోవడం, గురువుగా నాకు ఆ రోజు ఉపదేశం ఇచ్చాడు, ఏదైతే జ్యోతిని దర్శింపజేశారో అదే సత్యము, అదే నేను, అదే ఆత్మ అనేటటువంటి భావన ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. వినివృత్త కామ
ఉంచుకోవాలి. మనకు ఎంత అవసరమో అంత అవసరమే ఉంచుకొని మిగతా వాటిని ఇతరులకు అవకాశం తృప్తి పడాలి. భగవద్గీతలో ఇంకో చోట చెప్తారు, సంతుష్ట అంటారు. ఎప్పుడు కూడా నువ్వు సంతృప్తి పడాలి. ఉన్నదాంతో సంతృప్తి పడితే చాలా నీకు భగవంతుడి వైపు ప్రయాణం చేయడం నీకు ఇంకా తెలియదు. ఆధ్యాత్మ నిత్యా వినుత కామ సుఖ దుఃఖ సంగతి అంటే సుఖము ద్వంద్వై విముక్తో సుఖ దుఃఖాలు అనేటటువంటి ద్వంద్వాల నుంచి నువ్వు విడిపడాలి. సుఖం దుఃఖం రెండు ఉంటాయి కాబట్టి ఒకడు తింటాడు, క్రిందా స్కూళ్ళు ఉంటాయి. ఒకడు తింటాడు, ఒకడు కొట్టుతాడు. అక్కడ కొంచెం మనం బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. లేకపోతే సుఖం వచ్చినప్పుడు పోటీ పోకుండా, దుఃఖం వచ్చినప్పుడు ఉండిపోకుండా ఉంటే ఇష్టమైన వాడు ఎదురైనప్పుడు ఇష్టం కాని వాడు ఎదురైనా సమానత్వాన్ని చూడగలిగితే ఈ రకంగా ద్వంద్వై విముక్తో సుఖ దుఃఖ సంఖ్య. అటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఈ సుఖ దుఃఖాలను సమానంగా చూసేవాడు. అమూఢ అంటే మూఢుడు కాని వాడు, తెలివి కలిగినటువంటి వాడు వీడు. ఎవరు వీడు? ఏమేమి లక్షణాలు ఉండాలి చూద్దాం. చెప్పండి, ఇక్కడ ఏమేమి చెప్పారు? మొదట నిర్మాణ మోహం అంటే అహంకారం లేకుండా ఉండడం. జితసంగ దోష అటాచ్మెంట్ తక్కువగా. ఆధ్యాత్మ విద్య అంటే ఆధ్యాత్మిక దోష అంటే ఆత్మ జ్ఞానంతో ఎల్లప్పుడూ దృఢత్వం కలిగి ఉన్న ఆధ్యాత్మ విద్య. వినివృత్త కామ కోరికలను తగ్గించుకోవడం. తర్వాత ద్వంద్వై విముక్తో ద్వంద్వాల నుంచి విడిపడటం. సుఖ దుఃఖ సంజ్ఞ ఏది సుఖ దుఃఖాల నుంచి కూడా సమానంగా ఉండటం నేర్చుకోవడం. మళ్ళీ ఒకటి చెప్తున్నారు, కొద్దిగా ఒకటి చెప్తారు. ఈ గుణాలు ఒకటి అమ్మ మనకి నేను గొప్ప అన్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. నిర్మాణ జితసంగ దోష ఏది చేసినా నేనే చేస్తున్నాను అనేటటువంటి అటాచ్మెంట్ తగ్గించుకోవాలి. ఎల్లప్పుడూ ఆత్మధ్యానుడు అంటే ఆత్మధ్యానం అంటే నాలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమే ఆత్మ. అది సత్యమైనది, స్థిరమైనది, నిత్యమైనది అన్నట్టు దాన్ని ఎల్లప్పుడూ కూడా చింతన చేస్తూ ఉండాలి. వినువృత్త కామ కోరికలన్నింటినీ కూడా లేకుండా సాధ్యమైనంత వరకు ఒకసారే కాకుండా దానిలో రాయిస్ వేసినట్టు పొయ్యిలో కట్టెలు ఉంటే కట్టెల్ని దానిలో కట్టె తీసి పక్కన పెట్టినట్టు ఒక్కొక్క కోరికని మరి తీసివేసుకునే ప్రయత్నం చేయాలి. అట్లానే సుఖ దుఃఖ ద్వంద్వై విముక్తో. ద్వంద్వాలు అంటే ద్వంద్వాల నుంచి విడిపడాలి. ఆ ద్వంద్వాలు ఏమిటి అంటే సుఖాలు, దుఃఖాలు, ప్రియాప్రియములు, నిందాస్తుతులు ఇవన్నీ కూడా ఆ ద్వంద్వాలు. ద్వంద్వై విముక్తో సుఖ దుఃఖ సంగై గచ్చంతి అమూఢ తదమవే తత్. అటువంటి సాధన చేసిన ఎవరైతే ఉంటారో వారు పరమాత్మను చేరుకుంటారు. మనము పిడికెట్ నిండా డబ్బులు ఉన్నాయండి, కొట్టు కాడికి పోయిన తర్వాత వాడు అడుగుతున్నాడు, నాకు ఫలాని కావాలి అని అడుగుతున్నావు. ఏమని? లేకపోతే ఫలాని 10 కేజీలు బియ్యం కాస్త అడిగేవాడు. నువ్వు అడిగితే వాడు డబ్బులు ఇవ్వన్నాడు. నీ చేతిలో డబ్బులు అంతే పట్టుకొని పిడికెట్ నిండా డబ్బులు పట్టుకొని వాడు బియ్యం వస్తా ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? లేదా కేజీ గోధుమ పిండి ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇవన్నీ పట్టుకుంటావు. ఏం పట్టుకుంటావు? పట్టుకుంటే జన్మ, వదిలిపెడితే మోక్షం. ఏం లేదు. పట్టుకుంటే జన్మ, వదిలిపెడితే మోక్షం. ఇప్పుడు మీరు చేతిలో ఉన్నారు, పట్టుకున్నారు వీటన్నిటిని. మరి వీటిని మరి వదలబుద్ధి కావట్లేదు, వీటిని వదలబుద్ధి కావట్లేదు. వదిలితే అయితే పరమాత్మ యొక్క ప్రాప్తి, వదలకపోతే మళ్ళీ జన్మలే. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కావాలంటే మరీ ఒట్టిగా లేడు. మరీ తేలిక నీవు దండ పెడతాడంటే కూడా రాడు. నువ్వు కొన్ని వదులుకునేవి వదులుకోవాలి. వదులుకుంటే ఆ పరమ పదాన్ని
చెప్పింది ఏంటంటే అతడిని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళితే మళ్ళీ మనం తిరిగి ఈ లోకానికి జన్మకి రాము. ఈ లోకంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఈత బాధలు ఉన్నాయి. ఒక్క మానవ జన్మ అయితే మళ్ళీ మానవ జన్మలో కూడా ఇది మనకి మంచి జన్మ. మానవ జన్మలో కూడా ఇప్పుడు మనం 100 మెట్లు ఉంటే 60-70 మెట్లు ఉన్నాం. కింద ఇంకా 50-60 మెట్లు తక్కువే ఉన్నాయి మనకంటే కూడా. ఇంత మంచి మెట్లో ఉన్నా కానీ దుఃఖాలు బాధలు. మళ్ళీ ఇక మరి అందువల్ల ఇప్పటికీ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి భోజనాలకి మళ్ళీ వెళ్తూనే భోజనాలు వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. చూడకుండా చదవడం వచ్చిన వాళ్ళు మెజారిటీ లేని వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. అలా అంటే మెజారిటీతో పోల్చని ఎవరు అనుకోవద్దు. చూడకుండా చదివిన వాళ్ళు మెజారిటీ కాదనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ చదవని వాళ్ళే మెజారిటీ ఉన్నవాళ్ళు వాళ్ళే గెలిచినట్టు. మరి చూడకుండా చదువులో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ప్రదేశాల్లో వాళ్ళు కాకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి, లేదా వీళ్ళు నేర్పాలి. ఇంకొకటి, భగవద్గీత చదవడం రాదని ఎవరు అనుకోకుండా మనం ఇవాళ విద్యుత్ శక్తి వల్ల ప్రయోజనాలు పొందుతున్నాం కదా. ఏం పొందుతున్నాం? ఫ్యాన్ వేస్తే చక్కటి చల్లటి గాలి వస్తుంది, ఏసీ వేస్తే ఇంకా చల్లటి గాలి వస్తుంది. వెలుగులో మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం, చదవగలుగుతాం, చూడగలుగుతాం, ఏదైనా చెప్పగలుగుతాం. అలాగే భగవద్గీత వచ్చినా రాకపోయినా, కరెంటు ఉపయోగాలు తెలిసినా తెలియకపోయినా దాన్ని మనం పట్టుకుంటే అందరినీ ఒకే రకంగా అది కొంచెం బాధ కలిగిస్తుంది. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, అవునండి. అలాగే భగవద్గీత కూడా దానిలో అర్థము పూర్తిగా తెలిసినా తెలియకపోయినా భగవద్గీత అంటే చాలు, ఆ పుణ్యం వస్తుంది, ఎక్కడికి పోదు. ఏం చెప్తున్నారు ఏంటంటే భగవద్గీత యొక్క విశేషం గురించి, ఎత్ర గీత విచారస్య పఠనం పాఠనం శృతం. పఠనం అంటే చదవడం, పాఠనం అంటే చదివేవాళ్ళు వినడం, శృతం అంటే వినడం. అంటే మనకి చదవడం రాకపోయినా పర్వాలేదు, వెళ్తూ వచ్చిన అందరికీ నిశ్శబ్దాన్ని పాఠం చేస్తుంటే చాలా గట్టిగా మాట్లాడతాం కదా. అందుకని ఏంటంటే మనం విన్నా పుణ్యమే, చదివినా పుణ్యమే, చదివి వాళ్ళు చెప్తుంటే అది విన్నా కూడా మనకి పుణ్యమే. స్వామి సదైవహి, అక్కడ ఆయన ఈ భూమి ఉన్నంతకాలం కూడా నివసిస్తాడండి. ఎవరండి ఆయన? శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా ఏం చెప్పాడు? ఇందాక మరి మందరకు రాజమట్టయ్య గారి కోడలు చెప్పారు కదా, కొన్ని విషయాలు చెప్పారు. మనకి చదవడం రాకపోయినా, చెప్పడం రాకపోయినా, చెప్పేటప్పుడు విని పాటిస్తే చాలు. మరి వాల్మీకి చదువు వచ్చాడు. ఆయనకి పూర్వజన్మలో ఎవరైనా రత్నాకరుడు అని చెప్పి ఒక దారి దోపిడేవాడు, నారద మహర్షి పుణ్యవాడు రామ అని 2 అక్షరాలు పట్టుకున్నాడు. ఆయన రామాయణం రచించాడు. మనకి మరి ఇప్పుడు పుస్తకంతో మనం చదవాలా అక్కర్లేదు, గురుమంత్రం ఉన్నది చాలు. ఇంకా కావాలి గీత 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 అనుకుంటున్నాడు, చాలు, అదే వస్తుంది. ఇంకేం చెప్పారండి? గీతాశ్రయో ఇష్టామి గీతామే చోత్తమం గృహం. నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. ఈ గీత ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు అయితే కూడా ఉత్తమమైనటువంటి నివాసయోగ్యాలు. గీతాజ్ఞానం ఉపాసిత్య త్రిలోకాన్ పాలయామ్యహం గీతామే పరమ విద్య బ్రహ్మరూప సంచయ. మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతా జ్ఞానాన్ని ఆశ్రయించే ఈ 3 లోకాలు పరిపాలిస్తున్నాడు. నమ్మచ్చు కదండి. మరి మనం మన చిన్న సంసారాన్ని ఎలాగనగా రాగ మధ్యశైలించుంటూ తెలగ తెలగ రేపు తీయగా, అంతే కదా. మరి మొట్టమొదటిలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గొంతు పనికిరాదు, అసలు పాడడానికి పనికిరాదు నాకు. నేను బీకామరకు చదువుకున్నాను. ఆ చదువు ఎంతవరకు కూడా పొట్టగుడ్డు వరకే, కానీ ఇది దాటి పైకి వెళ్ళడానికి పనికిరాదని అర్థమైంది.
ఆ 108 శ్లోకాలు రాస్తే అప్పుడు అందుకని కాబట్టి ఇది చదువుతూ ఈ 18 పేర్లు ఆటోమేటిక్గా ఆ మార్గంలోకి ఆమె తీస్తాం. జయ అక్కడ సద్గురు బ్రహ్మ మహారాజ్. కళ్ళకిందులుగా ఉంది. సామాన్య వృక్షం అంటే మామూలుగా ఉంది. దానిని పైకి వేడేటట్టు కింద సామాన్య వృక్షం 2 పోల్కి అట్లా ఒక చూపించాం. కూడలు ఉంటాయి. కూడలు కిందికి పైకి పోతూ ఉంటాయి కదా. మనుషులు కూడా పైనుంచి కిందికి వస్తూ ఉంటారు, కింద నుంచి పైకి పోతూ ఉంటారు. మనం సంసార వృక్షంలో పైనుంచేమో కిందికి వస్తాం, మళ్ళీ కింది నుంచి పైకి కర్మలు చేస్తాం, మళ్ళీ ఆ కర్మలు తీర్చుకోవడానికి పైకి పోతాం. ఇది రెండో శ్లోకం. అధశ్చోత్వం ప్రస్తుత శాఖ గుణ ప్రవృత్త విషయ ప్రవాహ దానికి ఇది పెట్టాం. తర్వాత కత్తి పెట్టినట్టు ఇది కత్తి. ఏ కత్తి? అసంగం అనేటటువంటి కత్తి. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అని ఉంటుంది మనకి శ్లోకంలో. అసంగం అనేటటువంటి కత్తితో వాడు నరికే ప్రయత్నం చేస్తున్నాడు, నడుపుతున్నాడు. 3వ శ్లోకంలో తీసి తర్వాత ఇది చెట్టు దారి కట్టబడ్డది. మనకి పరమాత్మ మార్గంలో పోవడానికి ఈ చెట్టు లాంటి సంసారం మనకు అడ్డంపడ్డది. అవతల పరమాత్మ ఉన్నాడు, యువతల మనం ఉన్నాం. చెట్టు లేపి తీసేయాలి. పరమాత్మ ఎట్లాంటి వాడు ఉందా మనం చెప్పిన తత్పద పరమాత్మ చేసుకుంటే తమేవ పురుష ప్రపంచ యథ ప్రకృతి ప్రస్తుత పురాణి అని ఆ శ్లోకం 4వ శ్లోకం. దీని అవతల పరమాత్మ ఉన్నాడు, అవతల దాని అవతల చెట్టుకు అవతల పరమాత్మ ఉన్నాడు. చెట్టు అవతల మనం ఉన్నాం. ఆ చెట్టుని మనం ఏం చేయాలి అంటే మనం తీసేయాలి. తీసేయాలి అంటే పరమాత్మ లక్షణాలు ఇక్కడ, మనం వదిలేయాల్సిన లక్షణాలు ఇక్కడ 2 శ్లోకాలు చెప్పారు. 4, 5. తత పదం తత్ పరమార్గితవ్యం యస్మిన్ నివర్తంతుభూయ తమేవ చాత్యం పురుషం ప్రపద్యే అనేటటువంటిది యథా ప్రవృత్తి ప్రస్తుత పురాణి అని అది 4వ శ్లోకం. అంటే ఆ పరమాత్మ చెట్టు అవతల అట్లాంటి పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు మనం చెట్టు అడ్డం ఉంది. ఏంటి మనకి అడ్డం ఉన్నది అంటే నిర్మాణ మోహ, సంగదోష, అధ్యాత్మత్య, వినివృత్త కామ, సుఖ దుఃఖ సంగై, ఇవన్నీ కూడా మనకు అడ్డం ఉన్నాయి. ఏది? ద్వంద్వాలు, అభిమానం, అహంకారము, లేకపోతే విషయాసక్తి, ఇట్లాంటివన్నింటినీ కూడా తొలగించుకుంటే ఆ చెట్టు లేపేసినట్టు అప్పుడు ఎట్టుకోవచ్చు. ఇది ఇక్కడ మొత్తం వేదాంతంలో ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ నడుస్తున్న ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, కూలర్లు కానీ, ఏసీలు కానీ కరెంటుతోనే నడుస్తాయి. అంతేనా? కరెంటు వల్లనే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ నడుస్తాయి. అట్లనే ఒక్క పరమాత్మ వల్లనే సూర్యుడు వెలుగుతాడు, చంద్రుడు వెలుగుతాడు, నక్షత్రాలు ప్రకాశిస్తాయి, అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంది. అంటే ఒక్క పరమాత్మే అన్నిటికీ. మనం ఏమనుకున్నాము అంటే సూర్యుడి వల్లనే కాంతి వస్తుంది అనుకున్నాం. నో, సూర్యుడు కూడా జీరో. సూర్యుడు కూడా జీరో. ఆ సూర్యుడికి పరమాత్మ ఇట్లా లైట్ ఇస్తే, ఆన్ చేస్తేనే సూర్యుడు మనకి ఇంత వెలుతురిస్తాడు, లేకపోతే సూర్యుడు జీరో. లేదు, చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు వెన్నెలిస్తాడు, వెన్నెల ఇవ్వడానికి కూడా పరమాత్మ అనుగ్రహం, నక్షత్రాలు వెలగడానికి. అట్లానే అగ్ని ప్రకారం, వీటన్నిటికీ కూడా ఇవే కారణం. ఏ కారణం? ఆత్మ ఒక్కటే కారణం. ఆత్మ లేని ఏది లేదు. ఆత్మ లేకపోతే ఏది లేదు. సూర్యుడు కూడా లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, అగ్ని లేదు, ఏది లేదు. ఆ ఆత్మ కరెంటు బల్బులకు
తేమ వచ్చింది. అట్లానే ఆత్మ సూర్యుడిలోకి పోయింది, వెలుతురు వచ్చింది. చంద్రుడిలోకి పోయింది, వెన్నెలు వచ్చింది. అగ్నిలోకి పోయింది, వంట చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా అన్నిటికీ ఆత్మే. ఆత్మ తప్ప ఇంకేమీ లేదు లోకంలో. అన్నిటినీ ప్రకాశింపజేసేది ఆత్మ. చెప్పడానికి ఇక్కడ ఆత్మ కింద పైన ఉన్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు జీరో. కిందకు వచ్చినప్పుడు ఆత్మ ప్రకాశిస్తే ఆత్మ కిరణం సూర్యుడిలోకి పోతే సూర్యుడు పెరిగింది, చంద్రుడిలోకి పోతే వెలుగులు వచ్చింది, నక్షత్రాలు ప్రకాశించడం. ఆ అర్థంలో ఇది ఉపయోగిస్తాం. పరమాత్మ చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే, నా యొక్క అంశ మీరు. హీ ఈజ్ డిక్లేరింగ్ దట్ వీఆర్ అవర్ మరి హెయిర్స్, లేకపోతే వారసులు. మీరు నా సంతానం, నేను మీ తండ్రిని, మీరు నాకు కొడుకులు లాంటి వాడు. ఇంకా ఇంతకంటే హామీ ఏం కావాలి? పరమాత్మే చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఇట్లా కేసీఆర్ బాబాయ్ అని మనం చెప్తే కదా, కేసీఆర్ మనకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఉంటారని ఆయన చెప్పాలి. నీళ్లు వాడిన వాడు శివుడు. పరమాత్మ అన్నం కుండ అయితే అందుట్లో ఒక మెతుకు శివుడు. పరమాత్మ పెద్ద గుమ్మడికాయ అయితే అందులో ఒక ముక్క మనం. ఇట్లా పరమాత్మ యొక్క అంశయే మనము అని చెప్పడానికి ఓకే. ఈ దేహంతో చేసినటువంటి మంచి చెడులు మన వెంట వస్తాయి, మన వెంట వస్తాయి. ఎట్లా ఒక మల్లెపూల తోట ఉంది, దాని మీద నుంచి ఒక గాలి వస్తూ ఉంది. మల్లెపూలు అక్కడే ఉంటాయి, కానీ ఆ సుగంధము గాలిలో కలిసి మన దాకా ఎలా వస్తుందో, అక్కడ మల్లె తోట నుంచి గాలి నోడకి ఎలా అయితే సుగంధాన్ని ఇస్తూ ఉందో, అట్లానే ఈ జీవుడు ఈ దేహాన్ని ఇక్కడ విడిచినప్పుడు, ఇంకో దేహం ధరించడానికి వెళ్ళేటప్పుడు ఇతను ఈ దేహంతో చేసినటువంటి శుభాశుభ కర్మల యొక్క వాసనలు అతనికి వెంట ప్రయాణం చేస్తాయి. ఇక చూడు, పంట పండించేదే దేవుడు, ఆయన వల్లనే మనకి అన్నం దొరుకుతుంది. కానీ మనం తిన్న అన్నాన్ని జీర్ణం చేసేదాన్ని జఠరాగ్ని అంటారు, దాన్ని వైశ్వానరాగ్ని అంటారు. జఠరాగ్నిగా 4 రకాల ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తున్నాను అంటాడు. భక్ష్య, భోజ్య, చోష్య, లేఖ్యములు అనేటటువంటి 4 పదార్థాలు. భక్ష్యములు అంటే కారపు చుట్టలను, లేకపోతే కొడుకుని తినే ఏది దోసకాయలు, ఇట్లాంటి క్యారెట్లు, అట్లా పిండి వంటలు కొడుకుని తినేవి భక్ష్యాలు. భోజ్యము అంటే అన్నం. తర్వాత చోష్యము అంటే పరమాన్నం, లేఖ్యము అంటే పచ్చడు. ఇట్లా 4 రకాల. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని మనకి 14వ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఈ రకంగా తేలికగా అర్థం కావడానికని ఫ్లెక్సీని కొట్టించాము. తర్వాత కడతాం, తర్వాత చూడవచ్చు. నేను కాస్త చెప్పాక చెప్తాను, 6 నుంచి 10 దాకా చెప్తాను. 10 అయ్యాక మళ్ళీ కాసేపు రెస్ట్, మళ్ళీ తర్వాత ఇంట్రొడక్షన్ మళ్ళీ చెప్తాను. ఒకసారి చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నభాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్యత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది 6వ శ్లోకం. అసలు ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అంటే, ఒక ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. మనం ఇప్పుడు అది గుర్తుంచుకోవాలి. ఉపనిషత్తులన్నిటినీ గ్రైండర్లో వేసి పిండి రసము దాన్ని చేసి మనకి భగవద్గీత అనే బుక్కుని శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందించాడు. ఈ అర్థం కావడానికే ఉపనిషత్తుల ఆవులు, శ్రీకృష్ణ పరమాత్మ, గోపాలుడు, అట్లానే అర్జునుడు కూడా ఈ ఉపమానం కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, 3 ఉపనిషత్తులలో ఒకే శ్లోకం ఉంది. 3 ఉపనిషత్తులలో, శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు
ఒకే శ్లోకం రిపీట్ అయింది. నత్ర సూర్యో భాతి నక్షత్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వం విభాతి. ఇది శ్లోకం, ఇది మంత్రం. ఉపనిషత్తులో మంత్రాలు అంటారు. అయితే 3 అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే 3 ఉపనిషత్తుల్లో ఇది ఒక్కటే ఉంటుంది. ఎట్లా ముండకోపనిషత్తులో, శ్వేతోపనిషత్తులో, కఠోపనిషత్తులో ఇదే శ్లోకం ఉంటుంది. అదే దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ 3 శ్లోకాలు కాబట్టి మద్భాసయతే సూర్యో రసశంకో నా పావక. అసలు సూర్యుడు 0 పరమాత్మ, చంద్రుడు 0, నక్షత్రాలు 0, అగ్ని 0, ఏమీ లేదు. పరమాత్మ అనుగ్రహిస్తేనే సూర్యుడు మనకి వెలిగిస్తున్నాడు అని చంద్రుడు గురించి, నక్షత్రాల గురించి, ఇక అగ్ని గురించి చెప్పేది ఏముంది అని ఈ శ్లోకాల్లో ఉంటుంది. ఏమంటుందంటే మరి ఇట్లాంటి నిలబెట్టి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా నానా చిత్ర ఘటోదర ప్రభావాసన అన్న శ్లోకంలో కూడా ఉంటుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం అని ఉంటుంది. అంటే ఏంటంటే కరెంటు ఎలా అయితే ఇక్కడ సుప్రీమో, ఇప్పుడు ఇక్కడ కరెంటు వల్ల ఎలా అయితే టీవీలు, ఫోన్ ఇవన్నీ ఎలా నడుస్తున్నాయో, లైట్లు, కూలర్లు, ఏసీ, ఒక్క పరమాత్మ వల్లనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి కూడా. భూమి మన మోస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? భూమి మన మోస్తుంది, లేకపోతే ఒక తొక్కు తొక్కితే అడిగి ఎడుకోవాలని పోయేది. కానీ ఎందుకు మోస్తుంది అంటే పరమాత్మ భూతాన్ని ధారయామి అమోజస ఉష్ణామి చౌషధి సర్వ సోమోభూత్వారసాత్మక. చంద్రుడిలో వెన్నెలలాగా ఉన్నది కూడా అదే. అంటే మొత్తం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని శ్లోకాలలో అక్కడ సూర్యుడని, ఇక్కడ చంద్రుడని, ఇక్కడ నక్షత్రాలని అన్ని మొత్తంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఈ ప్రపంచమంతా ఒక్క ఆత్మ వల్లనే నడుస్తుంది. ఒక్క ఆత్మ వల్లనే. ఆత్మ మీద సూర్యుడు ఆధారపడ్డాడు. సూర్యుడిని ఎలగరా అంటే సూర్యుడు ఎలుగుతాడు, లేకపోతే మరుగుతాడు. అంతే చంద్రుడు. అందువల్ల సమస్తాన్ని వెలిగింపజేసేవాడు ఎవరు అంటే లేకపోతే దీనికి రివర్స్ గేర్లో శంకరాచార్య గారు చెప్పారు. నీకు ఒక వస్తువు కనపడతా ఉంది, ఎట్లా చూస్తున్నావు? కంటి ద్వారా చూస్తున్నావు. కంటి ద్వారా కన్ను వెనకాల ఉంది బుద్ధి ఉంది. బుద్ధిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారా? ఆత్మ వల్ల బుద్ధి ప్రకాశిస్తూ ఉంది, బుద్ధి వల్ల కన్ను చూస్తూ ఉంది, కన్నుకు శక్తి వస్తూ ఉంటే కన్ను చూస్తూ ఉంది. ఇది రివర్స్లో శంకరాచార్య ఇట్లా కూడా చెప్పారు. తర్వాత పరమాత్మ యొక్క అంశయే మనం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరానికి పోయేటప్పుడు మనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చాడు పరమాత్మ తీసుకుపోవడానికి. మనల్ని తీసుకుపోవడానికి కొన్ని వస్తువులు శాంక్షన్ చేశాడు. ఏంటంటే శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనంద్రాణమేవచ అధిష్టాయ నమశ్చాయ విషయానుపసేవ్యతే. ఏంటబ్బా ఎంత వేదాంతం కూడా సింపుల్. నువ్వు కళ్ళతో చూసింది అబ్బా అనుకున్నది, బాగలేదనుకున్నది ఇది వస్తుంది. నువ్వు చెవులతో విని వాడు బాగుందన్నది, వీడు బాగలేదన్నది నీకు మనసు. నాలుగుతో రుచి చూసి ఆ రుచుల యొక్క వాసనని ఏమడుస్తుంది. 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేవి మనస్సు 5 కలిసి ఏ రకంగా ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలను గ్రహిస్తాయో అవి మాత్రమే నీ వెంట వస్తాయి. అందువల్ల మన వెంట ఏమీ రావు. మనం అనుకుంటాం కానీ 1,00,000 కోట్లు ఉన్నోడు ఇవాళ వెళ్ళిపోయినా కానీ తెల్లారి హోటల్ తీస్తాడు. బస్సులు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి.
సూర్యుడు కూడా మామూలుగానే ఫలాని 1,00,000 కోట్లు ఉన్నోడు చచ్చిపోయాడు ఎట్లా నేనని ఏం ఆగడు. ఏంటి మన ఇంటి పక్కోడు కూడా టీ స్టాల్ తెరుస్తాడు. ఏంటి ఇవన్నీ యథావిధిగానే జరుగుతాయి. మీరు అనుకుంటారు మన వల్లనే ఇల్లు నడుస్తుంది, మన వల్లనే పిల్లలు వేస్తూ ఉంది, మన వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నువ్వు లేకపోయినా కూడా మీ మనవాడు ఆడుకుంటూనే ఉంటాడు, మిమ్మాయి పని చేసుకుంటూనే ఉంటుంది, మిమ్మాయి ఉద్యోగానికి పోతూనే ఉంటాడు. 2 రోజులు కష్టపడేది పడితే పడతారు, తర్వాత అంతా నమ్మకం. ఈ లోపల ఇంత వేదాంతం ఎందుకంటే మీకు చెప్పాల్సింది శ్రీకృష్ణుడు ఇంత చెప్పదలుచుకున్నది ఏంటంటే నువ్వు మళ్ళీ జన్మ లేకుండా ఉండటానికి కొద్దిగా మార్గం చూసుకో. నువ్వు మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి ఈ దుఃఖాలు ఈ భారాలు ఇవన్నీ మొయ్యలేకుండా గాడిద మోత. నిజంగానే ఒక ఎత్తుంది, ఎత్తుకి బండి ఉంది, బండి మీద 4 బస్తాలు వేసినాం, బండి మీద 4 బస్తాలు వేస్తే కదా మోసుకుంటా. అట్లానే మీకు జీవుడు ఉన్నాడు కదా, జీవుడు అక్కడికి పోతావు. ఇక్కడ దేవుడు లెక్క చూసుకున్నాక నువ్వు జన్మకు పో అంటాడు. జన్మకు పో అన్నాక ఇప్పుడు నేను చెప్పేది అన్ని శాస్త్రాలు, ఏ శాస్త్రం కూడా డిగేట్ కాలేదు. నేను చెప్పేది సిద్ధాంతం అందరూ ఆల్ ఆఫ్ ది ఇండియన్ ఫిలాసఫీ యాక్సెప్టెడ్ ఆఫ్ థియరీ ఏంటంటే అక్కడి నుంచి నిన్ను మేఘంలో ప్రవేశపెడతాడు. మేఘంలో నుంచి నువ్వు వర్షపు చుక్క అవుతావు. వర్షపు చుక్క పోయి వైరాలో పుట్టాలనుకో, ఆ వైరాలో ఎవరింట్లో పుట్టాలో అది తర్వాత కానీ వైరాలో ఉండే ఒక చెట్టుకి నువ్వు నీరు అవుతావు. ఆ వర్షపు చుక్క వైరాలో పడతావు. పడ్డాక ఒక అరటి చెట్టు ఉందనుకో, అరటి చెట్టులో నువ్వు దూరుతావు. దూరాక ఒక అరటి పండులోకి దూరుతావు. దూరాక అప్పుడు నువ్వు ఎవరింట్లో ఉంటారో వాడు తినాలి అరటి పండు. వాడు తిన్నాక ఏమైందో తెలుసా, వాడు అరటి పండు తిన్నాక నువ్వు అక్కడ ఒక ఫామ్ అవుతావు, జీవుడు అవుతావు. కానీ నువ్వు బాడీ లేదు. ఈ బాడీ ఏది ఇదంతా బాధ్యతలు తగ్గించుకోవడానికి తల్లి గర్భంలో పోయి ఒక బాడీ తెచ్చుకుంటాం. ఇంకా తెచ్చుకొని పుట్టిన కాడించి సచ్చేదాకా దాన్ని మోసి 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 ఆడలు పెట్టి మళ్ళీ మళ్ళీ ఇంకా ఇది బయటానికి కొద్దిగా మంచిది ఇచ్చింది మనకి, ఇది కొద్దిగా మంచిది ఇచ్చింది. ఇక మళ్ళీ పోతే తేడా వస్తే ఏ గాడిలో ఏ గుర్రాల్లో ఏయో ఇచ్చిందనుకో పోయిపోతాడు. ఇక దాన్ని పోసుకుంటూ తిరగాల్సింది దరిదా. మనము ఈ దేహాన్ని అనవసరంగా పోసుకోవడానికి తెచ్చుకున్నాం. ఏది కర్మ తీర్చుకోవడానికి మీరు తెచ్చుకొని పుట్టిన కానీ దీన్ని మోసుకుంటూనే పోతాం. సచ్చిందాక మోసి 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 ఆడలు పెట్టి మడిపోతాం. కాబట్టి వీటన్నిటినీ కూడా ఎక్కడో చోట మనం వదిలేయాలి. వదిలేసినప్పుడే మనం ముందుకి పోయే అవకాశం ఉంది అని చెప్తూ 10వ శ్లోకం కూడా టచ్ చేసి వదిలేస్తాను. ఉత్క్రామంతం స్థితం పుణ్యానం విగుణాన్వితం. మరి అంటే ఇక్కడ ఏంటంటే జీవుడు ఈ దేహంలో ఉంటాడు. ఒక్కోసారి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక్కోసారి పోవటానికి కూడా రెడీగా ఉంటాడు. కొంతమంది జ్ఞానులకు ఇందులో ఉండేటటువంటి జీవుడు ఈ దేహాన్ని వదిలిపోవటానికి సిద్ధంగా ఉన్న విషయాలు కూడా తెలుస్తాయి. కొన్నాళ్ళకి నేను మరణిస్తాను, నేను రేపు 10 రోజులు ఉత్క్రామంతం స్థితం పుణ్యాపి అంటే ఈ దేహంలో ఉండేటటువంటి గుణాలను అనుభవిస్తూ ఈ దేహంలోనే ఉండడం అనేటటువంటి ఇవన్నీ కూడా మరి విమూఢాలను పశ్యంతి అజ్ఞానులకు తెలియదు. పశ్యంతి జ్ఞాన చక్షుష జ్ఞాన నేత్రాలు కలిగిన వారు వీటన్నిటిని కూడా జీవులు అనుభవిస్తున్నాడు, వీడు పోతాడు, నేను ఒకరోజు ఉంటాను 2 రోజులు ఉంటాను అన్న విషయాలు కూడా జ్ఞానులు తెలుసుకోగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి నేను 10 శ్లోకాలు, ఉదాహరణకి 6 నుంచి 7 శ్లోకాలు నా తత్భాషల చేసుకుంటూ
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించడానికి ఆత్మయ కారణం. మనమేవాంశోద్యోగులకే అంటే జీవులు మరి నా యొక్క అంశలే అని 7వ శ్లోకం తీసుకెళ్తాడు అని 9వ శ్లోకంలో కన్ను చెవి నాలుక చర్మం రెండింటితో మనస్సు కలిసి చేసినటువంటి అనుభవాలు తీసుకెళ్తాడు చెప్తూ 10వ శ్లోకంలో ఉత్క్రామంతం స్థితం వారు అంటే ఈ దేహంలో ఉన్న జీవుడు తెలివి గలవాడైతే జ్ఞానం గలవాడైతే ఒక్కోసారి తాను ఈ దేహంలో ప్రవేశిస్తున్నట్టు నిష్క్రమిస్తున్నట్టు గుణాలను అనుభవించేటువంటి విషయాలు కూడా కొంతమంది జ్ఞానులు గ్రహించగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి నేను 5 ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతద్బుద్ధ్వా బుద్ధిర్మాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఇది అతి రహస్యమైన శాస్త్రం. 15వ అధ్యాయం ఎస్పెషల్లీ 15th చాప్టర్ చెప్తున్నది ఏంటంటే ఇది అతి రహస్యము. ఏది ఇందులో ఏది అతి రహస్యము? ఇప్పటికీ ఏదంటే అతి రహస్యము ఇప్పుడు నేను చెప్తున్న 16-17 శ్లోకాల్లో రహస్యం. మొత్తం ఇందాక చెప్పిన దాంట్లో ఈ సర్వ ప్రపంచానికి ఒక్కడే ఆధారం మాత్రమే ఆత్మ. ఆత్మ చేతనే ఈ సర్వము ప్రకాశింపబడుతుంది. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. లేదు, నీ దేహం ఉనికి కలిగి ఉంది అంటే ప్రత్యేగాత్మ యొక్క ప్రభావమే. నీలో ఉండే ఆత్మ యొక్క శక్తి వల్లనే నీ దేహము నిలబడి ఉంటుంది. దానికి నేను మరి జీర్ణం చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక రహస్యం ఏంటంటే అతి రహస్యం చెప్తాను. కృతకృత్యస్య భారత. మీరొక్కటికి తాతలను చూసుకోండి, ఇందిరాగాంధీని చూసుకోండి, ఎన్టీ రామారావు చూసుకోండి, ఏం చేసుకుపోయారు, మీరేం చేసుకుపోతారు, వాళ్ళు ఏం చేసుకున్నారు. మరి ధీరుభాయ్ అంబానీకి 1,00,000 కోట్లు ఉన్నా కూడా ఆయన ఏం చేసుకోవాలి. కానీ మీరు భగవద్గీత చెబుతున్నావు రాంటే కూలికి పోవాలన్నా. ఇన్నేళ్ళు ఇన్ని రోజులు కూలికి పోయి మీ కోడలకిచ్చి కొడుకిచ్చి మనవడికిచ్చి మనవరాలకిచ్చి ఏమన్నా సుఖపడదమ్మా? వాళ్ళు ఏమన్నా అంటున్నారా? అంటలేదు. పైపెచ్చి మళ్ళీ మీరు వాంపో రేపు కూలి పోవాలి. రేపు ఎప్పుడో మనం పెట్టేది ఏడాది ఒకనాడు, 6 నెలలకు ఒకనాడు, 2 నెలలకు ఒకనాడు. అది నువ్వు బాగుపడరా నాయన, నీకు జన్మ బరువు మోస్తున్నరా, గాడిద చాకి ఏది ఎత్తు మోసినట్టు మోస్తున్నవరా, ఈ జనాన్ని పట్టుకొని పుట్టిన కానించి దీన్ని అరువు తెచ్చుకొని ఇక మోసుకుంటా తిరుగుతా ఉన్నవరా, గట్టి బరువు తెచ్చుకోరా అని చెప్తా ఉంటే మాకు కుదరదు, మాకు తీరదు అనే మాటలు నుంచి ఇంకా మీరు రావాలి అంటే ఇవాళ ఇంతమంది వచ్చారు, సంతోషం. ఇంకా రాండి, ఇంకా కార్యక్రమాలు పెట్టండి, మేము వస్తాం వింటామంటే మాకు ఇంకా స్ఫూర్తిగా మేము పెట్టగలుగుతాం. ఇక తర్వాత కృతకృత్యస్య భాగవతం. కృతకృత్యులు అవుతాం ఎప్పుడు అంటే భగవద్గీతలో ఉన్న 15వ అధ్యాయంలో ఉన్న అంశాలు తెలుసుకుంటాం. ఇక ఇంకోటి అసలు మొత్తం ఈ అధ్యాయంలో ఉండేటటువంటి ఆఖరు ముఖ్యమైన మాట ఎంతకంటే ఇంకా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ కూడా ఏమి లేదు. ఏంటంటే పురుషంలోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థో అక్షర ఉచ్యతే అన్న శ్లోకం అద్భుతం. అసలు మీరు
జన్మ ఎత్తేదెవరు? మీలో జన్మ ఎత్తేదెవరు? జన్మ ఎత్తేదెవరు? మీరు చాలామంది ఏమన్నా ఆయన గురువు గారు మనకి దేవుడు చూపించారు, లేదా ఆత్మ దర్శనం అయింది, ఆయన ఏమన్నా జన్మెత్తుతుందని అనుకుంటే రాను. ఆయన ఆత్మ దర్శనం మాత్రమే అయిందంటే అది ఆత్మ. నువ్వు ఆత్మ కాదు. అనుకుంటే ఆత్మ అవుతావు, కానీ జన్మెత్తే దేవుడు అది కాదు. జీవుడు వేరే ఉన్నాడు. ఆ వేరే ఉన్నవాడి యొక్క విషయం ఇక్కడ చెప్పబడ్డది. ఇది భగవద్గీత మొత్తంలో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అధ్యాయం ఏంటంటే జీవుని గురించి చెప్పింది ఇక్కడే కాబట్టి ఇంకెక్కడా చెప్పలేదు. కాబట్టి ముగ్గురున్నారు ఈ బాడీ. ఇదివరకు రెండే చెప్పారు, ఇప్పుడు ముగ్గురు. ఎవరు వాడి ముగ్గురు? ఒక్కడు జీవుడు, ఒక్కడు దేవుడు, మూడోది దేవుడు. నువ్వెవరివి? నువ్వెవరివి? జీవుడు. జీవుడంటే ఎవరు? మనస్సును అభిమానించేవాడు, దేహమును అభిమానించేవాడు క్షర పురుషుడు, మనస్సును అభిమానించేవాడు అక్షర పురుషుడు. ఈ రెండూ కాకుండా ఉన్న పరమాత్మను తెలుసుకొని అతని గురించి తెలుసుకొని అతనిలో ఐక్యమయ్యేవాడు పురుషుడు. అయితే ఇక్కడ క్షర సర్వాణి భూతాని అంటే నశించే దేహాలన్నీ క్షర పురుషుడు. ఈ దేహం ఎప్పటికైనా మెలికి ఎక్కడంటే ఇందుట్లో ఒకడున్నాడు, ఇందుట్లో ఒకడున్నాడు. దిస్ బాడీలో చచ్చిపోయాక వాడు మాత్రమే బయటికి పోతాడు, ఇంకెవరు ఏడిపోరు. చచ్చిపోయాక నువ్వు చచ్చిపోయాక ఎవడు చచ్చిపోయినా వాడిలో ఉండేటటువంటి జీవుడు అని ఒకటి ఉంటాడు, వాడే పోతాడు. ఈ మిగతాయన్నీ ఎక్కడ ఎముకలు అంతే ఉంటాయి, చర్మం అంతే ఉంటుంది, కళ్ళు చెవులు ముక్కు అవన్నీ హాయిగా ఎప్పడాలు అక్కడే ఉండి జడమని ఉంటాయి. ఏంటి పోయేది? ఎవడు వాడు పోయేది? జీవుడు. ఎవరు వాడు? జీవుడు. ఈ జీవుడు అనేది ఒక పెద్ద స్టోరీ, పెద్ద కాంప్లికేటెడ్ అంశము. దీన్ని విద్యాప్రకాశానందగిరి గారు ఏం చేశారంటే ఇంత కాంప్లికేటెడ్ వ్యవహారాన్ని చేయలేకలేదు. స్థూల శరీరం ఇక్కడే ఆగిపోయి ఈ సూక్ష్మ శరీరం ఏమవుతుంది? అతనే జీవుడు, అదే మనస్సు. అది వెళితేనో ఏదన్నా లోకాలు వెళ్తుంది, వెళ్ళకపోతే ఇంకో బాడీలోకి, ఇంకో శరీరంలోకైనా వెళ్తుంది, ఇంకో లోకంలో. ఎప్పటిదాకా వెళుతుంది అంటే మీలాగా ఉపదేశం పొందనంత కాలం, మీలాగా ఉపదేశం పొంది నేను ఆత్మ అన్న జ్ఞానం మీరు పొందే వరకు మీరు ఈ దేహం వదిలిపెట్టి, మిగతా వాళ్ళు మీరు కాదు, ఈ దేహం వదిలిపెట్టి ఇంకో దేహం, ఆ దేహం వదిలిపెట్టి ఇంకో దేహం, ఆ శరీరంలోని మాకున్న మూడా జన్మని అని అంటారే. ఒక జన్మ నుంచి ఇంకో జన్మ, తక్కువ జన్మల్లో పోతుంటారు. అందువల్ల జీవుడు అంటే ఎవరు? మనస్సును అభిమానించు. అంటే ఏంటి అంటే మనస్సుతో మనం ఏం చేస్తామో, మనస్సు అజ్ఞానంతో కూడుకుని ఉంటే అదే కారణ శరీరం, అదే జీవుడు. లేదు ప్రాతిభాసిక సత్తా, లేకపోతే దీన్ని ఏమంటారంటే ప్రతిఫలన చైతన్యం, అంటే నీటి యందు ప్రతిఫలించిన చైతన్యమే జీవుడు అని కూడా మనం చెప్పచ్చు. ఇదివరకు కూడా నేను చెప్పే మళ్ళీ ఒకసారి వినండి, చెప్పి వదిలేస్తాను. అంటే ఇది అర్థం కానప్పుడు మనస్సే జీవుడు అని అనుకోండి, అర్థమైతే కొద్దిగా అర్థం చేసుకోండి, లేకపోతే మనస్సే జీవుడు అని ఇక్కడే స్టిక్కర్ కానీ కొత్త వ్యవహారాన్ని పోకూడదు. ఎండలో పెట్టిన కుండలో నీళ్ళల్లో సూర్యుడి బింబం ప్రతిబింబిస్తుంది. అదో బింబ చైతన్యం, ఇందులో ప్రతిబింబ చైతన్యం. సూర్యుడు బింబ చైతన్యం, ఇక్కడ నీళ్ళలోది ప్రతిబింబ చైతన్యం. అట్లానే ఈ ప్రతిబింబ చైతన్యమే ఆవాస చైతన్యము అంటారు. ఈ ప్రతిబింబ చైతన్యాన్ని జీవుడు అంటారు. ఈ ప్రతిబింబ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది? నీళ్ళలో, కుండలో ఉన్న నీళ్ళల్లో ఉంది. అప్పుడు ఈ ఆవాస చైతన్యం ఏమనుకుంటుంది? నేను కుండ అనుకుంటాను, నేను నీ
వీళ్ళు అనుకుంటారు, ఇంద్రియాలు ఇవన్నీ నేను అనుకుంటారు. నేను కుండ అనుకున్న కారణం చేత నేను ఎర్రకున్నా, నేను నల్లకున్నా, నాకే నల్ల ఉంది, ఆ కుండకి నల్ల లేదు అని ఇది మిగతా కుండలతో పోల్చుకొని తన సుప్రమసీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కుండ మట్టితో తాదాత్మ్యం. మళ్ళీ ఈ చైతన్యము నీళ్లతో తాదాత్మ్యం అంటే మనసుతో తాదాత్మ్యం చెంది నేను మంచోడిని, నాకు చదవచ్చు, నాకు తెలివి ఉంది, వాడికి తెలివి లేదు అని ఈ నీటి యొక్క గుణాలను అట్లానే కుండ యొక్క గుణాలను ఆభాస చైతన్యం ఆరోపించుకున్నట్లుగా ఈ జీవుడు దేహం యొక్క లక్షణాలను అట్లానే మనస్సు యొక్క లక్షణాలను తన యందు ఆరోపించుకొని వాటికి కర్త నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిబింబ చైతన్యం ఏమనుకోవాలి అంటే నేను ఆ సూర్యుడి యొక్క అంశను, ఆ సూర్యుడి నుంచే నేను వచ్చాను, నేను సూర్యుడు ఒకటే అనుకుంటే నీకు జన్మే లేదు. నేను సూర్యుడు ఒకటే అనుకుంటే నీకు జన్మ లేదు. అంటే ఇప్పుడు మీరేమనుకోవాలంటే గురువు గారు నాకు ఆ రోజు చూపించిన జ్యోతి స్వరూపమైన ఆత్మ నేను ఒక్కటే అని అనుకోవాలంటే ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాన్ని పట్టుకుంటే జన్మ, విడిచిపెడితే మోక్షం. వీటన్నిటిని ఈయన ఇవి నేను అనుకుంటేనేమో ఏమవుతుంది? జన్మ పరంపర. ఇవి లేకపోతే మోక్షం. ఉంటే ఇప్పుడు అక్షర పురుషుడు అంటే జీవుణ్ణి చెప్పారు. అక్షర పురుషుడు అంటే 8వ అధ్యాయం 1వ శ్లోకంలో కూడా అక్షరం బ్రహ్మ పరమ మనస్సు. ఆ అక్షరం ఈ అక్షరానికి తేడా ఉంటుంది. ఆ అక్షరం అంటే 8వ అధ్యాయంలో చెప్పిందో ఆత్మల గురించి చెప్పారు, ఇక్కడ చెప్పిన జీవుని గురించి చెప్పారు. అట్లానే కూటస్థము అనేటటువంటిది చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ కూటస్థము అంటే ఇక్కడ ద్వాగులో పురుషంలోకే క్షరాక్షర క్షర సర్వాణి భూతాన్ని కూటస్థం అక్షరం చెందారు. కూటస్థుడు అని 12వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కూడా కూటస్థుని గురించి చెప్పారు. అక్కడ కూటస్థుడు అంటే ఆత్మ, ఇక్కడ కూటస్థుడు అంటే జీవుడు. 36 వ్యక్తుల కంటే రహస్యం ఏమిటంటే అంతా నేను కూడా ఇక్కడ అక్షరం అంటే అక్కడ కూటస్థుడు అంటే అక్కడ ఇంకోటంటే ఏదంటే ఉన్నది ఆత్మే, నేను ఆత్మ ఒక్కటే. ఇదే రహస్యం. అంతా ఆత్మే, నేను కూడా ఆత్మే అని అనుకోవడమే రహస్యం. మరి ఇంకోటి, మీ ఇద్దరికంటే వేరైన వాడు పురుషోత్తముడు. ఇలా పురుషోత్తముడికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని మీలాగా ఎవరైతే ఉపదేశం పొందారో, ఉపదేశం పొందినటువంటి వారు తెలివి గలవారు. వారు మరి ఎప్పుడు కూడా ఆత్మనే చింతిస్తూ ఉంటారు. గురువుగారు ఏ ఆత్మ అదే కదా, యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమః స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అంటే తెలివి గలవాడు ఎప్పుడైనా గురువుగారు నీకు ఉపదేశించినటువంటి ఏ ఆత్మస్వరూపం ఉందో అదే సత్యమని నమ్మి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆత్మే నేను అని అనుకుంటాను. సర్వ అతడికి తెరవనమేమీ లేవు, అతడు అన్నీ తెలిసినవాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈ మనము జన్మ ఎత్తకుండా ఉండాలి అంటే మనము మన మనస్సు పవిత్రంగా ఉండేటట్టు ప్రయత్నం చేసుకొని, ఇంద్రియాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని, దేహము పట్ల అభిమానాన్ని తగ్గించుకొని, పరమాత్మను ప్రేమించినప్పుడు, పరమాత్మ ధ్యాసలో మిగిలి ఉన్నప్పుడు, మనము నిరంతర ధ్యానంలో ఆధ్యాత్మ నిత్యాన్నప్పుడు, నిరంతర ఆత్మ ధ్యానంలో ఉన్నప్పుడు మనకు జన్మ రాహిత్యం అవుతుంది. ఆ పురుషోత్తముడు మనకు ప్రాప్తిస్తాడు, ఆ పరమపదం మనకు ప్రాప్తిస్తుంది. మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. భగవద్గీత యొక్క సారాంశం అంతా ఈ అధ్యాయంలో ఉంది. మిగతా వాటిలో లేనే కాదు, ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇది తెలుసుకోవడం వల్లనే నీ జన్మ సార్థకం. ఈ భూమి మీద నువ్వు వచ్చింది ఎందుకంటే ఇది తెలుసుకోవడానికి.
ఇది తెలుసుకున్నావా, వచ్చిన పని అయిపోయింది. ఇది తెలుసుకోలేదా, వచ్చిన పని కాలేదు, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. కాబట్టి మరి ఇంకా ఒక సలహా ఏంటంటే, మళ్ళీ మీరు ఇళ్ళకి వెళ్ళాక మళ్ళీ భగవద్గీత మళ్ళీ చదువుకోండి. కాంటెక్స్ట్తో ఈ జ్ఞానంతో మళ్ళీ కూడా ఈ మరి వీటిని బాగా చదువుకొని ఇంకా తెలుసుకొని ఇంకా ఏమైనా అర్థం కాని అంశాలు ఉంటే ఫోన్ చేస్తే కూడా నేను చెప్తాను. మరి లక్ష్మి ఒక మాతా శిలాదేవి అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మాతా చంద్రబాబు అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై గురునాయన జై. ఆత్మబంధువులందరికీ జై గురు. ఇంతమంది ఇంత శ్రద్ధగా ఉదయం నుంచి చక్కగా భగవద్గీతను వింటూ కూర్చున్నారంటే నిజంగా మన జన్మ ధన్యమే. అంటే వినినా చదివినా కూడా మన జన్మ ధన్యమే. ఇప్పుడు ప్రవచనం ఇచ్చామా లేకపోతే మాట్లాడామా అనేవి మీరు విన్నారు కాబట్టి అంత మాట్లాడి ప్రవచనం ఇచ్చిన చెవులతోటి మీరు శ్రవణం అంటే విన్నారు కాబట్టి అందరూ సమానంగా దీనిలో అందరూ పరమాత్మని ఆశీర్వాదాలు మన గురుమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్నట్టే. ఈ 15వ అధ్యాయం గురించి ఇప్పుడు నాయన గారు అంతా చెప్పారు ఉదయం నుంచి, మళ్ళీ ఉమా చెప్పారు ఎంతసేపు. ఇంకా నేను చెప్పడానికంటూ ఏమీ లేదు, 20 శ్లోకాలే కాబట్టి అన్నీ కవర్ చేశారు అయ్యగారు ఉమా. ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు. మొత్తంగా ఒక చిన్న విషయం, మనకి అశ్వస్థ అంటే ఈ రావి చెట్టు గురించి చెప్పారు కాబట్టి పరమాత్మ ఇన్ని చెట్లు ఇన్ని వృక్షాలు ఉంచుకొని రావి చెట్టుని ఎందుకు తీసుకున్నారు అని చెప్తే ఇప్పుడు ఒక శ్లోకం ఉంటుందన్నమాట. మూలతో బ్రహ్మరూపాయ మధ్యమే విష్ణు రూపిణి అంత్యతో శివరూపాయ అని చెప్పేసి వృక్షరాజాయ నమో నమః అని. మనకి వృక్షాలు అంటే చెట్లన్నింటిలో కూడా రాజు అనమాట ఈ రావి చెట్టు. అన్ని చెట్ల కల్లా రావి చెట్టు. కొన్ని ఎందుకు రాజైంది? కొన్ని ఆ రావి చెట్టు మనకి ఏమైనా ఆకులు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? లేదు. కొన్ని దాని చెట్టు మనం పెరటగానే ఏమైనా తెచ్చుకొని వాడుకుంటున్నామా? కొన్ని ఫలాలు ఏమైనా ఇస్తున్నాయా? కొన్ని పండ్లు ఏమైనా ఇస్తున్నాయా? ఏమి ఇవ్వదు ఆ చెట్టు. అయినా కూడా మనం పూజిస్తాము. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆత్మ అంటే ఆ చెట్టులో ఉన్నాయి కాబట్టి మనం పూజింపదగిన చెట్టు అని చెప్పేసి. తర్వాత అన్ని చెట్టులాగా ఆ చెట్టు కాదు కదా. ఇప్పుడు అన్ని చెట్లకి మీద వేర్లు లోపల వేర్లు ఉంటాయి, శాఖలు ఆకులన్నీ మీద ఉంటాయి. కానీ ఈ చెట్టుకి అలా కాదు, ఊడలు వేర్లన్నీ మీద ఉండి శాఖలన్నీ కింద అలా ఉన్నాయి. అంటే ఏంటి? మన పరమాత్మ చైతన్యం నుంచి మనం ఆ మూలం మనకి ఆ పరమాత్మ అని చెప్పడానికి పరమాత్మ ఉపమానంగా తీసుకొని మనకి ఆ చెట్టుని వర్ణించి చెప్పారనమాట. అశ్వస్థము అంటే ఏంటంటే స్వహ అంటే రేపు సంస్కృత పదం, నష్ట అంటే ఉండదు. అంటే ఏంటి? రేపు ఉంటుందో ఉండదో అనే సంశయంతో ఉంటుంది కాబట్టి పోలిక అలా చేసి చెప్పారు పరమాత్మ. కొన్ని గొప్ప గొప్ప ఉపమానాలు చెప్పారు పరమాత్మ భగవద్గీతలో. అందుకని మన ఆ చెట్టుకి అంత ఇది చెప్పారనమాట. అంటే రేపు ఉంటుందో ఉండదో. మనం కూడా అంతే కదా, ఇవాళ ఉంటా రేపు ఉంటామో తెలియదు, ఇప్పుడున్నామో రేపు ఉంటామో తెలియదు కదా. అందుకని అలా ఉపమానం అలా చెప్పారనమాట పరమాత్మ. ఆ తర్వాత నాయన గారు చెప్పినట్టు పరమాత్మ చెప్పినట్టు అసంగ శస్త్రైన దృఢేన చిత్తవా అంటే మనం అసంగం అంటే ఏంటి? వైరాగ్యంతో భక్తి భావనతోటి. మనకి 14వ అధ్యాయం క్లోజ్ చేసినప్పుడు త్రిగుణాలన్నింటి గురించి చెప్పి గుణత్రయ విభాగం అని త్రిగుణాలు దాని అనన్య భక్తితోటి వాటిని దాటాలని చెప్పుకొని క్లోజ్ చేసి మనకు 10వ అధ్యాయం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం అనన్య భక్తితోటి ఆ పరమాత్మని మనం వైరాగ్యంతో ఆ మూలాన్ని కట్ చేసి ఆ చెట్టుని, ఆ తర్వాత మనం అనన్య భక్తితోటి ఆ పరమాత్మని చేరుకోవడానికి అంటే మూలతో బ్రహ్మరూపాయ అంటే ఊర్ధ్వ మూలం అని అందుకే చెప్పారనమాట. అంటే పరమాత్మను మనం వెతుక్కొని చేరుకోవాలి. మనం ఆయన గారు చెప్పినట్టు అన్ని అహంకారం మమకారాలు అవన్నీ తీసేసుకొని అవన్నీ మన దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసుకొని సాధ్యమైనంత వరకు తామసాన్ని తీసేసి తర్వాత రాజసాన్ని తీసేసుకొని సాత్వికాన్ని తీసేసి దాన్ని కూడా దాటి త్రిగుణాలు అన్నింటిని కూడా దాటి విశుద్ధ అంటే ఆ సాత్వికంలోకి మనం వెళ్ళి మనం కర్మలు ఆచరించుకున్నాం అనుకోండి. మనం ఏమి శాస్త్రాలు చదవక్కల, వేదాలు వల్లించక్కల, మనం చేసే కర్మలే మనకి
ఇప్పుడు ఎన్ని కర్మలు చేసుకుంటూ ఎన్ని జీవులు ఎన్ని పుట్టాము చచ్చాము, ఎన్ని వేల కోట్లు పుడుతూ చస్తూ ఎంత ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ అన్ని వస్తున్నామో తెలియదు కదా మనకి. మరి ఈ మానవ జన్మ వచ్చింది అని అంటే మనం ఎంత అదృష్టవంతులు. మానవ జన్మ ఎత్తి మళ్ళీ అందరు మానవులాగా ఉన్నాము, మనం కాస్త కూస్త ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం కదా, గురువుని చేరాం కదా. అంటే మనం మిగతా వాళ్ళకంటే మనం గొప్పవారమే కదా. అప్పుడు ఆ గొప్పవారం అయినప్పుడు ఇంకొంచెం సాధన మొదలు పెట్టుకొని మనం ఈ జన్మలోనే అంటే మన దేహం ఉన్నప్పుడే, ఇప్పుడు పశువులు ఉన్నాయండి, ఇప్పుడు అన్నీ మనకి అన్నీ తింటున్నాయి, ఆగుతున్నాయి, నిద్రపోతున్నాయి, అన్నీ మనం కూడా అంతా అన్నీ చేస్తున్నాయి అవన్నీ మనలాగనే. కానీ మనకి బుద్ధి అనేది పెట్టాడు కదా పరమాత్మ. ఆ బుద్ధితోటి మనకి మంచి ఏదో చెడేదో ఆలోచించి మనం సక్రమంగా గురువు చెప్పిన ఆచారాలని ఆచరించుకుంటూ గురు మార్గంలో నడుచుకుంటూ మన జన్మని ఈ జన్మలోని మన దేహం ఉన్నప్పుడే, దేహం తర్వాత మళ్ళీ మన మోక్షానికి పోతాం మనకు తెలియదు కదా, మళ్ళీ ఏ జన్మ ఎత్తుతాము. అందుకని ఈ జన్మ ఉన్నప్పుడే, మన ఈ దేహం ఉన్నప్పుడే మనం సాధన మొదలు పెట్టుకొని మనం ఆ గురు మార్గంలో నడుచుకుంటూ మనం అలా ఈ జీవితాన్ని మనం సార్థకత చేసుకోవచ్చు. మనం ఎందుకు పుట్టాము, మానవ జన్మ ఎందుకు వచ్చాము, ఈ అవకాశం మనం ఎందుకు వచ్చిందో పరమాత్మ మళ్ళీ ఆ ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ ఏ దేహం వస్తుందో తెలియదు, మళ్ళీ ఇంత అవకాశం వస్తుందో లేదో తెలియదు కదా. అందుకని చెప్పేసి మనం ఈ దేహం ఉన్నప్పుడే మన సాధన. చదువుందా, మన గొప్పవారమా, ఆస్తుందా, ఇవేమీ కాదండి, మన సంస్కారం. మనం తింటున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చారనుకో, పరమాత్మ వచ్చాడు మనకి, ఇవాళ నా చేతి ఇవాళ పెట్టి అవకాశం ఇచ్చావా తండ్రి, ఇవాళ నన్ను నేను అంత మంచి కార్యం నాతో చేయిస్తున్నావా తండ్రి, సద్భావంతో చేయండి. ఆ పెట్టింది కూడా నేను పెట్టాను అని అనుకోండి, మన చేత పెట్టించాడు ఆ పరమాత్మ. అంటే మన ధన్యలు, మన జీవితాన్ని ధన్యమునర్చుకోవడానికి మనకు పెట్టించాడు పరమాత్మ. అలా ఆనందపడండి, అది మనకి కౌంట్ అవుతుంది. అంటే పుణ్య కార్యక్రమాలు అంటే ఏంటి, మనకి ఇచ్చింది ఎవరి దగ్గర సహాయం పొందామనుకోండి, ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు అస్సలు. మనం ఏదైనా చేశామనుకోండి, అది వెంటనే పోవాలి. అది మర్చిపోయాం అనుకోండి, నేను చేశానంటే మీకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చేశాను అనుకోకుండా నా చేత పరమాత్మ చేయించాడు అని అనుకొని ఏదైనా సరే, ఒక అన్నం తింటున్నప్పుడు మీరు తింటున్న పచ్చడి మీదలే పెట్టండి, ప్రేమగా పెట్టండి, చాలు. అదే మనకి పుణ్య కార్యక్రమం. అది ఆచరించుకుంటూ గురు చెప్పిన మార్గంలో నడిచామంటే మన జన్మ ధన్యమైపోతుంది. అంతకంటే నేనే చెప్పండి, ఇంకా ఎక్కువ చెప్పి కూడా కొన్ని నుంచి వింటున్నారు. అయ్యగారు చెప్పిందంతా విన్నారు, ఇంకా నేను ఎక్కువ గోరు కొట్టించను. గీతాసారం పాడమంటే పాడతారు, మీకు అందరికి ఇష్టమైంది. సద్గురు మహారాజుకు జై. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం. రణమందున పాత్రుడు తన వారిని గని తల్లడిల్లిపోయెను, పరితాపమునొందెను. ఆ క్షణమున పార్థుని గని గోపాలకృష్ణుడు ఆసముతో పలికెను, గీతను బోధించెను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం. నీవెవ్వరు నీ వారలు వేరెవ్వరురా, అజ్ఞానము మమకారం వదిలిపెట్టరా. అన్నిటా కర్తవు నీవనుకోకురా, ఆడించేవాడను నేనున్నారా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం. ఈ దేహం నీననే భ్రాంతి వదలరా, ఆత్మజ్ఞాన యోగమును సాధించరా. పంచభౌతికమైన ఈతను నందున మమకారం వీడరా, మాయలో పడగురా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు, భగవంతుని మాటలే భగవద్గీతాయను. పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం. జీర్ణించిన వస్త్రమే ఈతనురా, లోపల ఆత్మకు ఎప్పుడు చావు లేదురా. చంపువాడు చచ్చువాడు వేరెవ్వరురా, అంతా నా చేతిలో మరబొమ్మలురా. అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు,
పరమానందకరం గీతాధ్యాయనం తమస్సు అనేది విరమున అజ్ఞానము నిండెరా రజోగుణమునందున రాగద్వేషాలురా సత్వగుణమునందు నీకు శాంతమబ్బురా శుద్ధ సత్వ జ్ఞానములో పరమాత్ముని కనుగొనరా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం నీ మనసునందు నిలుపుకొనచు భక్తులను ఎన్నడు నీ వీడను నా వెన్నంటే ముందునురా వారి భావమందు నేను జ్ఞాన దీపమై ఆత్మజ్ఞానమిత్తురా వారినోద్ధరింతురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం సత్యము ప్రేమ కరుణ దైవ గుణములురా నిత్యము నీ మనసున నిలుపుమురా అసుర గుణములకు తీయకురా అసుర గుణము పశువుగా మార్చేనురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం సాత్విక ఆహారము స్వీకరించరా శాంతి భావాలతో జీవించుమురా జనుల కుక్షి లోపల జఠరాగ్ని రూపమై నేను జీవమిత్తురా అంచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం ఆశ అహము నిన్ను బంధించుకొలుసురా అంతరంగ శుద్ధితో మాయను తొలగించరా జీవరాశులన్నింటి దేవుని వీక్షించరా జీవుడనే మాయ తొలిగి దైవం నీవవుదురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం అందరి హృదయాలలో ఆత్మనై ఉందురా పావుగల మాయలో జీవుల నాడెందురా జీవిత నాటక రంగము సూత్రధారినై జీవులనే బొమ్మలను ఆడించుచుందురా అనుచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతాధ్యాయనం భక్తి జ్ఞాన వైరాగ్యము సాధించురా సర్వధర్మాలు నాకు అర్పించరా ధర్మ మార్గమున నీవు సంచరించరా నీ ధర్మము నీనే శ్రీరామ రక్షరా అంచు బోధించెను పార్థునకు కృష్ణుడు భగవంతుని మాటలే భగవద్గీతాయను పరమానందకరం గీతాధ్యాయనం ఏతత్ సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.